నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సబ్బవరం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెడర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయన నియోజకవర్గ పరిశీలకులు కోరాడ రాజబాబు ముందుగా సబ్బవరం మండల కేంద్రంలో 3 రోడ్ల జంక్షన్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరువాడ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కేక్ కటింగ్ చేసి నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా గండి బాబ్జీ, కోరాడ రాజబాబు మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ పేదల పార్టీ అన్నారు. 40 ఏళ్లు నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అంతకుముందు పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న నాయకులను ఘనంగా సత్కరించి సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 44వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి అందరు ప్రేక్షకులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి ఈ రోజున మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో, దేశంలో మరి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అవన్నీ చూసిన వ్యక్తి మరి చలించిపోయి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డాలని చెప్పి మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు 82లో మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో వచ్చి ప్రపంచంలో, భారతదేశంలోనే ప్రపంచంగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఒక రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఒక సినిమా వాడు రంగులు వేసుకున్న వ్యక్తి రాజకీయం చేస్తానని ఇందిరాగాంధీ హేళన చేస్తే అదే ఇందిరాగాంధీ, అదే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, దేశంలో తొంగలో తొక్కి ఒక నేషనల్ ఫ్రంట్ తీసుకొచ్చి దేశ ప్రధానమంత్రిని తీసేసే విధంగా ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇద్దరు ప్రధానమంత్రులని, రాష్ట్రపతిని నిర్దేశించిన వ్యక్తి. మరి అటువంటి పరిపాలన ఒక రాష్ట్ర రాజకీయంగా కాకుండా దేశ రాజకీయాలు చేసే విధంగా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉందంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ బలమూర్తం. మరి ఆ పార్టీలో ఒక క్రమశిక్షణతో ఈ రోజు దాకా మరి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని నడుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, ఆయన వాసులుగా లోకేష్ గారు కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికి ఇంకోసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక మంచి సుదినం. మహానుభావుడు, ప్రజల ఆశాజ్యోతి. ఆ రోజు ఎంతో మంది ప్రజల చేత యాక్టర్ అయినప్పటికీ కీర్తింపబడి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల పరిపాలననే కోకటవేలితో పీకివేసే శక్తి సంపాదించి పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ గారికి. ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణలు ఇవాళ దేశం మొత్తం మీద ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకం. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు. ఆ రోజు ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, అసలు ఇంట్లో మాట్లాడే హక్కు లేదు. బయటికి వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ అభ్యంతరం. ఈ రోజు చూడండి, ఆడవాళ్ళు ఎంత స్వతంత్రంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడి ఒక కుటుంబాన్ని పోషించే ధైర్యం వాళ్ళకి వచ్చింది. ఇవాళ భర్త ఉన్నా లేకపోయినా, తండ్రి ఉన్నా లేకపోయినా, నా కాళ్ళ మీద నేను నిలబడగలనే ధైర్యం వచ్చిందంటే అది కేవలం శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దయ్యది. దాన్ని చూసే ఈవేళ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వాలు 33% సభలలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈ రోజుకి నిజం దాల్చే అవకాశం దక్కింది రామారావు గారి వల్లనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఈవేళ ఎక్కడైనా మాట్లాడే హక్కు వచ్చిందంటే మహిళా యూనివర్సిటీలు పెట్టారు. అట్లాగే మహిళలకి ఎలక్షన్లో 33% పెట్టారు స్థానిక ఎన్నికల్లో. ఇది కాకుండా SC ST ఇది కూడా పెట్టారు. ఇది కాకుండా ఎక్కడైనా ఏదైనా స్కీమ్ ఇచ్చిందంటే ప్రభుత్వం ఆడవాళ్ళ పేరుని పెట్టాలనే ఒక ప్రపోజల్ పెట్టారు. ఇటువంటి సంస్కరణలన్నీ తీసుకొచ్చిన మహానుభావుడు ఈవేళ
ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా అమలు చేశారంటే చాలా అదృష్టం. మరి దాన్ని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా ఈవేళ ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధితో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పార్టీ పుట్టిన సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు, ప్రెస్ వారికి, అందరికీ, అన్ని వర్గాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పార్టీని మరి కొంతకాలం పాటు మీరు కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.